వరంగల్ హైవేకు దగ్గరలో కేవైకేకే టెంపుల్ టూరిజం కారిడార్ ప్లాట్స్. ఇప్పుడే మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా అతిథిని పరిచయం చేయడానికి వాళ్ళ డిగ్రీలు, వాళ్ళు సాధించిన మైలురాళ్ళు, లేక వాళ్ళ వెనక ఉన్న కీర్తి, పదవులు, ఇలా ఏవేవో చెబుతూ ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథి చాలా సామాన్యమైన వ్యక్తి, కానీ అసామాన్యమైన ఆలోచనలు, స్వయం కృషి, ఒక రకమైన క్రియేటివిటీకి సంబంధించి ఇలా మనిషికి సాధ్యమేనా అని ఆశ్చర్యపోవాల్సిన వేణువులు తయారు చేసే ఫ్లూట్ మేకర్ అని ఇంగ్లీష్లో అంటారు, కానీ తెలుగులో దానికి సరైన పదం లేదు. బహుశా దాన్ని కాయిన్ చేస్తే వేణు తయారీదారు అనాలి. ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరు వాసి చిలక మల్లికార్జున్ గారు. ఆయనకాయనే ధాత్రి టీవీలో తెలుగు భాషకు సంబంధించి పద్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంగీతజ్ఞుల కార్యక్రమాలు చూసి నన్ను ఇలా మీరు ధాత్రి టీవీలో ఇంటర్వ్యూ చేస్తారా అని అడిగారు. అడిగినప్పుడు బహుశా ఆయన ప్రొఫైలు, ఆయన బయోడేటా తెలిస్తే తప్ప నేను సరే అని చెప్పలేను. కానీ మొదట మొహమాటానికి సరే అని, తర్వాత ఆయన గురించి చదివితే నేను నిజానికి నందికొట్కూరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయాల్సిన వ్యక్తి ఆయన. ఇలాంటివి తయారు చేయడానికి ఆర్ట్కు మించి లోపల హృదయం ఉండాలి. ఆ హృదయంలో అంతులేని తపన ఉండాలి. లాభ నష్టాలకు సంబంధించి కాకుండా ఒక కళగా దీన్ని సాధించి ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల ఫ్లూట్ మేకర్స్. ఈ వివరాలు కూడా తర్వాత ఫోన్ నెంబర్లు, ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను లోపల కార్యక్రమంలో చెబుతాను. ఆయన ఎలా వైవిధ్యమైన మనిషో, తెలుగు భాషను, తెలుగు మాండలికాన్ని, తెలుగుదనాన్ని ఎంతగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ వెనుక ఉన్న గ్రామీణ నేపథ్యం ఏంటో చూద్దాం. నమస్కారం మల్లికార్జున్ గారు. నాకు చాలా, నేను కొన్ని 4 దశాబ్దాలుగా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నా. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడానికి ఇంత బయోడేటా దొరుకుతుంది. మీతో మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఇంటర్వ్యూలాగా కాకుండా ఒక చర్చలాగా మీరు ఎక్కువ మాట్లాడి నేను తక్కువ మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎస్. కాబట్టి అసలు మిమ్మల్ని ముందు వేణువుతో పరిచయం చేస్తాను. ఇంగ్లీష్లో ఏమో ఫ్లూట్ మేకర్ అన్నారు. తెలుగులో నేను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా. వేణు తయారీదారు, వేణువు తయారు చేసే వ్యక్తి, ఇలా అని అంటున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు వేణు తయారీదారు అనే మాట కృతకంగా ఉంది, కానీ అసలు ఆ మాట లేకపోవడం ఒక లోపం. మీరు ఇంత పెద్ద సరంజామాతో వచ్చారు కాబట్టి ముందు వీటిని వెలికి తీసి ఒక్కొక్కటి వీటి చర్చలోకి వెళదాం. అయితే అది తీయడానికి ముందు వేణువు ఎవరైనా వాయించాలని అనుకుంటారు, తయారు చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? ప్రకృతిలో అత్యంత విశిష్టమైన సంగీత వాయిద్యము, విశిష్టమైనది, ఉత్కృష్టమైనది. అది నాకు చిన్నప్పటి నుంచి కూడా అది ఆరో ప్రాణంగా ఉండింది. ఫ్లూటు శ్రీశైలం ప్రాయకులు, సుండిపెంటలు పుట్టి పెరగడం వలన, ప్రకృతి ఒడిలో పుట్టి పెరగడం వలన సహజంగా వచ్చిన సంగీత పిపాస అది. అది నేను 93 నుంచి 2020 లాక్డౌన్ వరకు ఎన్ని ఫ్లూట్స్ కొన్నా, ఫస్ట్ వచ్చిన ఫ్లూట్ తప్పితే, స్నేహితుడు శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఫ్లూట్ తప్పితే మిగతా ఏది శృతిలో లేదు. 20,000 పెట్టి కొన్నాను దాదాపు హైదరాబాద్లో. ఎక్కడెక్కడ చెప్పించాను, ఒకటి శృతి లేదు, నా మనసుకు హాయిగా లేదు. శృతిలో ఉన్న కొన్ని క్వాలిటీ లేవు, క్వాలిటీలో ఉన్న నిర్మాణం బాగాలేవు. ఈ క్రమంలో మంచి వేణువు నేనే తయారు చేసే పోలా, అందులో ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి మంచి మేకర్ లేరని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఒకరిద్దరు ఉన్నారని తెలిసింది. కానీ నేనే చేస్తే పోలా, ఎక్కడో నార్త్ నుంచి తెప్పించుకున్న వేణువులు నాణ్యత లేవని నేను తెప్పించుకున్న 8 ఫ్లూట్స్ తెలిసిపోయింది లాక్డౌన్. తేడాగా ఉందే వ్యవహారం చాలా. ఏదన్నా ఇప్పుడు ఈ పెన్ తీసుకుంటాను అనుకోండి, పెన్ను సరిగ్గా రాయకపోతే ఇంకో పెన్ను కొంటాను, 10 రూపాయలు కాకపోతే 20 రూపాయలు కొంటాను. వేణువు సరిగ్గా పలకట్లేదని వేణువు తయారు చేయడం నేర్చుకోవడం ఏమిటి? ఇప్పుడు లాక్డౌన్లో ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో చూస్తూ వేణువు నిర్మాణము, ఎక్కువ మంది రివ్యూస్ ఇవ్వడము, తయారుదారుల వీడియోస్ చూసి లోపల ఉన్న తృష్ణ, నా దగ్గర 20 ఫ్లూట్స్ ఉన్నా కూడా నాకు ఒక పాట పాడలేకపోయినా అప్పటి వరకు. ఒక రాగం లేదు, ఒక పాట లేదు.
తెప్పించుకొని ఎంతో మోజుపడి ఎంతో ఆ, సంతోషంగా ఆర్డర్ పెడితే అవి వచ్చినవన్నీ నాణ్యత లేని వచ్చాయి. శృతిలో ఉన్నాయి కానీ నాణ్యత లేవు. శృతి టాప్లో లేదు, టోనల్ క్వాలిటీ లేదు. ఒక వేదంలో పుట్టిన వెదురు వేణువై వెన్నెల రూపంలో ప్రపంచమంతా ఈరోజు విస్తరించింది. అది నేపథ్యం దానికి. ఓ, ఒక టీచర్ ఒక ఆయన పేరు పివి నరసింహారావు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగానే ఆయన ఆ పేరుతో కవితలు రాసేవాడు. పివి నరసింహారావు గారే, బాబు నువ్వు ఏదన్నా వేరే పేరు పెట్టుకో, చాలా అద్భుతంగా రాస్తున్నావు, నేను రాస్తున్నానని అనుకుంటారని అన్నారు. ఆయన ఓ మాట అన్నారు, దూరం బాధిస్తున్న పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతుంది, హోరుగా వీచే గాలి వెదురులో ఒదిగి వేణువవుతుంది. హోరుగా వీచే గాలి వెదురులో ఒదిగి వేణువవుతుంది. అలా గొప్ప ప్రయత్నం. ఆ ప్రయత్నంలోంచి పుట్టినదే ఈ వెన్నెల నామధేయం. ఓ, ఈ వెన్నెల నామధేయం ఎలా వచ్చిందంటే 1986లో సిరివెన్నెల సినిమా అనేది ఒకటి సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనం ఈ మూడు దాంతో నిర్మితమైనది. కె విశ్వనాథ్ వెన్నెలకు సిరివెన్నెల నేపథ్యం. 2 సంవత్సరాలు రాత్రి పగులు ఆ విన్న ఆ పాటల మాధుర్యాన్ని, అది నాకు ఫ్లూట్ మీద చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ను అది పైకి తీసుకొచ్చి సంగీతము మొదలైంది. సాహిత్యము వెన్నెల పేరు మీద ఆల్ ఇండియా రేడియోలో కొన్ని వేల విమర్శలు రాసేవాడిని. పత్రికలో వెన్నెల పేరు మీద కొంత కవితలు, చిన్న చిన్న కథలు కూడా రాసాము 90స్లో. ఆ క్రమంలో వెన్నెల ఎందుకు వచ్చింది బయటికి, సాహిత్యం రాస్తూ వచ్చిన కవితను రాస్తూ పేజీలు అనుకోకుండా ఒకరోజు వెన్నెల అనే కింద సైన్ చేశాను. ఆ పేరు ఒకరు నాకు ఆ సిరివెన్నెల నా సినిమా పేరు నన్ను పిలిచారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఉన్న పేరును నేను ఆయన 2వ కలిసినప్పుడు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా విశ్వవిఖ్యాత వేణుగాన విద్వాంసుడు ఆయన నేను 2వ కలిసినప్పుడు పెట్టుంది, మీకు వీడియో ఇస్తాను, ఎంత అద్భుతంగా అంటే నీ పేరు సిరివెన్నెల కదా అన్నాడు. అది నా జీవితంలో గొప్ప మా అనుభూతి. అది ఇదండి. ఇలాగా ఇంత పెద్ద వేణువు, ఇంత చిన్న వేణువు, ఇంత చిన్న వేణువులు కూడా మనం పాడగలుగుతున్నామంటే ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఇది. 7 స్వరాలు, 12 స్వరాలు ఉపస్వరాలు, మళ్ళీ ఇంకా ఉపస్వర 16 స్వరాలు. ఈ 16 స్వరాలను మనం వేణువులో పలికించడానికి మనకు అవకాశం ఉంది. అయితే ఇదంతా ఈ వెదురు కానీ ఈ తయారు చేయడం ఇదంతా మీరు లోకల్గానే అవుతుందా? ఇది తయారు చేయడానికి 1 నెలన్నర లాక్డౌన్లో ఎదురు చూశాను. ముందుగా ఒక్క వెదురు లేదు నా దగ్గర. పుట్టింది సుంటిపేంట శ్రీశైలం ప్రాజెక్టు నల్లమల్ల దగ్గరే మాది. ఒక్క వెదురు, ఒక్క బ్యాంబు కూడా పనికిరాదు. నల్లమల్ల విపరీతంగా ఉంది కదా వెదురు. లోపల హోల్ ఉండదు దానికి, సన్నగా ఉంటుంది, ఇంతలా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత గనుపు లేకుండా ఇంత పొడుగు దొరకవు. అడుగు, ముక్కాలు అడుగు చిన్నగా ఉంటాయి. దీని మధ్యలో కణుపు ఉండకూడదు. వేరే దేశాలు కనుపున్న వాళ్ళు హోల్ చేసి దాన్ని టర్న్ చేసి వాళ్ళకి లేక చేసిన మనకు దొరుకుతుంది అస్సాంలో. అస్సాం నుంచి తెప్పించుకొని నెలన్నర తర్వాత ముందుగా పీవీసీ పైపులు 200 ఫ్లోట్ చేసిన తర్వాత నా దగ్గర కొలతలు ఉన్నాయి. ఆ కణుపు ఉంది కదా, సంస్కృతంలో వంశం అంటారు. వంశీ అని దీనికి పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఆ కణుపుల వల్లే. కణుపు లేకపోతే మీకు ఎట్లా నిలబడుతుంది? అది ఇంత పెద్దది అయ్యింది అనుకోండి, నిలబడదు కదా. అందుకు కణుపే దానికి బలం. అది ఆ క్రమంలో నేను అది చేసిన తర్వాత ఒక 4 బ్యాంబూస్ పంపించమని సాటి మేకర్ని అడిగితే వేరే కర్ణాటక నుంచి అతను ఎందుకో పంపలా. 4 వెదురు బొంగులు నన్ను పంపించలేకపోయినాడే. ఆ వేదన ఎంత పెయిన్గా ఉండిందంటే అవి ఎక్కడ దొరుకుతాయి, ఢిల్లీ, రాజస్థాన్, ముంబై, కేరళ అంతా సెర్చ్ చేశాను. చేస్తే చివరకు అస్సాంలో ఒక నెంబర్ దొరుకుతారు, నెంబర్ తెప్పించుకొని. అస్సాం చాలా ఫేమస్ వెదురు చాపలు, అసలు ప్రపంచంలో ఎవ్వరు చేయనంత సూక్ష్మమైన వస్తువును తయారు చేసి అస్సాంలోని వెదురుతోని ఎంత కళాత్మకంగా. ఈ మొత్తం వెదురు అస్సాం నుంచి అస్సామే, కేరళ నుంచి కూడా వస్తుంది. అంటే ఈ సైజుకే కట్ చేసి తెప్పిస్తారా? లేదు, పొడి వస్తాయి. ఇంకా మనం కట్ చేసుకుంటాము, మనకు కావాల్సినది ఎంత కావాలో అంత కట్ చేసుకుంటాము. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రస్థానము 2020లో మొదలైతే కేవలం 2 నెలల్లో ఇండియాలో టాప్ మేకర్కు చేసినంత స్థాయిలో
కేవలం యూట్యూబ్లో 4 ఛానళ్ళు మేకింగ్ చూసి నేను చేసిన వీడియోలను నంద్యాల దగ్గర అబ్రహాం లింకన్ అని ఆన్లైన్ చూసి నావన్నీ తెప్పించుకొని చెక్ చేసి అంతకన్నా ఇంకో గురువు ఉన్నాడు చూపిస్తారని అప్పుడప్పుడు నంద్యాల దగ్గర రైతనారులు చందు అని చంద్రశేఖర్ రెడ్డి ఆయన రాత్రంతా వాయించినాడు నా ఫ్లూట్స్. కేవలం 2 నెలల్లో ఇంత శృతిబద్ధంగా ఇంత రాగాలు పలికే విధంగా ఎలా సాధ్యం చేయడానికంటే ఇదేం కాదు నాయన. నేను రామచంద్ర మిషన్లో శ్రీ రామచంద్ర మిషన్లో నేను హార్ట్ఫుల్నెస్లో ధ్యానం చేస్తున్నా. ఆ ధ్యానమే నాకు ఫ్లూట్ మేకింగ్ శ్వాస అయింది. అది చేయగలగన నమ్మకంతోనే మొదలుపెట్టాను. కేవలం 2 నెలల్లో ఈ స్థాయిలో చేయను అంటే నువ్వు సామాన్యుడు కాదు. మీరు ఫస్ట్లో చెప్పారు ఆ పదం, సామాన్య వ్యక్తి అసామాన్యంగా తయారైనాడని. అది నాకు 2 నెలల్లో ఢిల్లీ స్థాయిలో నువ్వు ఫ్లూట్స్ తయారు చేయగలుగుతున్నావు, ఎట్లా సాధ్యం అంటే నాకు అస్సలు అర్థం కాల. అది గొప్ప. నాకు సంగీతం గురించి ఓనమాలు తెలియవు. ఏదో సాహిత్యంలో వేణువు గురించి అక్కడక్కడ ఉన్న 2 శ్లోకాలు 2 పాటలు ఆ రెఫరెన్స్లే తప్ప మిగతావి తెలియవు. ఇందులో సాంకేతికంగా ఇప్పుడు మీరు ఇక్కడ చాలా తెచ్చారు వేణువులు, ఇదంతా ఒక వెదురేనా? ఒకటే అస్సాం వెదురే. దాంట్లో ఎన్నో రకాలైన క్వాలిటీలు దొరుకుతాయి. ఆ క్వాలిటీల్లో మన స్థాయిలో ఎలా ఉంటుందంటే ఈ చిన్న వేణువు దగ్గర నుంచి ఈ పెద్ద వేణువు దగ్గరికి అన్నీ పలికించవచ్చు. ఎందుకంటే మందర స్థాయి, మధ్య స్థాయి, పై స్థాయి, ఇన్ని స్థాయిలో ఫ్లూట్ పలికించడం అంటే ప్రకృతి ప్రసాదించిన వరం. గాత్రం ఏదైతే పలుకుతుందో ఆ గాత్రంలో ఎన్ని స్థాయిలో పలుకుతుందో 4 స్థాయి పలుకుతుంది గాత్రం. మందరము, మధ్య, తారస్థాయి, అతి తారస్థాయి. ఇవన్నీ కూడా ఇందులో పలికించడానికి ఇన్ని వ్యత్యాసాలతో ఫ్లూట్స్ చేయాల్సి వచ్చింది. చిన్నవి, మధ్యంగా, పెద్దవి, ఇంకా పెద్దవి, అత్యంత మందర స్థాయి ఫ్లూట్స్ కూడా ఉంటాయి. 42 ఇంచుల ఫ్లూట్స్, శంకు వేణువులు అంటారు. అవి మామూలు వ్యక్తులు వాయించలేరు. అది నిష్ణాతులైన వ్యక్తులే. అంటే వీళ్ళు 6.5 అడుగుల ఆజానుభావులు అయితే అలా పట్టుకోగలరు, కానీ మామూలు వ్యక్తులు పట్టుకోలేరు. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే మానవ శరీరం నవరంధ్రాలతో ఎలా నిర్మితమైందో దశమగ రంధ్రం కూడా ఉంది, బ్రహ్మరంధ్రం. మనకు సహస్రాలు, ఈ సహస్రాంతో మొలిగితే ఇక్కడ గనుపు ఉంటుంది, గనుపు పలసగా ఉంటుంది. చిన్నపిల్లలకు మాడు ఎలా నాడు ఆడుతుందో దీనికి కూడా అంత పలసగా ఉంటుంది. ఈ పరిభాష అంతా చాలా వేదాంతము, తాత్వికతతో మాట్లాడుతున్నారు. ఇదంతా ఎక్కడ పట్టుకున్నారు? ఇదంతా చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో నా ఊహ తెలిసినప్పటి నుంచి రేడియోలో విని సంగీత సాహిత్యము ఒకటి కాదు, సమస్తంలో రేడియోలో ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చే ప్రతి ప్రోగ్రాము వినేవాడిని. విని శాస్త్రము, సాంగీతము, సంగీతము, శిల్పము, జానపదము ఒకటి కాదు. రైతుల దగ్గర నుంచి ప్రతిది కూడా మస్తిష్కంలో నిక్షిప్తం ఉండడం వల్ల నేను చెప్పగలుగుతున్నా. సినారయ్య గారు, సి నారాయణ రెడ్డి గారు ఒక పాటలో అద్భుతమైన మాట అంటారు. మీరు అన్నారు కదా, మనిషి శరీరము నవరంధ్రాలు, దశమరంధ్రం కూడా ఉంది, అట్లాగే వేణువు. ఆయన అన్న మాట ఏమిటంటే జీవులందరూ వేణువులే, అవి పలికేది నీ రాగములే, పాడేది పాడించేది, ఆడేది ఆడించేది అంతా నీవేలే, అన్నీ నీలీలలే. అంటే మనం ఇదొక వేణువు శరీరం, ఈ శరీరంలో ఊపిరి, ఇందులో పలికే రాగం, నాదం. ఆ ఊపిరి అదే కదా, మీరు ఇక్కడ ఊదితేనే కదా ఇది రాగం అవుతుంది, అక్కడ ఊదుతున్నది. దానికి ఉదాహరణ మీ మాటకు అడ్డ వస్తున్నాను. గొంతులో మనకు వోకల్ కార్డ్స్, ఆ కార్డ్స్ ఎలా ఉంటాయో వోకల్ కార్డ్స్, దీనికి కూడా లోపల నేను శరీర తత్వంతో పూర్తి నేను ఏకీభవిస్తున్నా. 6 అడుగుల శరీరం ఎలా ఉంటుందో ఇందులో కూడా ఇంత చిన్నదైనా అంత పెద్దదైనా 40 ఇంచుల వరకు ఉన్నా కూడా దీంట్లో మన శరీరంలో ఎలాగైతే నాడులు ఉంటాయో దీన్ని కూడా ఈయన వేణు అంటేనే ఈయన అర్థం. నాదం పలికే తంత్రులు, వీణకు ఎలా తంత్రులు ఉంటాయో మీడితే ఎలా పలుకుతుందో అలాగా చేత మీడితే పలుకుతాయి. ఇవి చేత మీడాల్సిన అవసరం లేదు, గాలి తగులుతూనే పలుకుతాయి. అవును. వేణువు యొక్క గొప్పతనం అంటే వేణువును ఈయనకు మనం వేసే శ్వాసలోని గాలి తగులుతూనే అది ప్రతిధ్వనించి శరీరం అంతా పులకరించి. దీని లోపల వోకల్ కార్డ్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి
నేను బ్యాంబూ చెప్పించి చెక్ చేస్తుంటే లోపల ఇలా చూసి చెక్ చేస్తుంటే 2 చోట్ల నాకు రెడ్గా కనపడింది. మన చిన్నప్పుడు ప్రాణం అన్నమాట. తమాషగా మనము టార్చర్ లేసి చేతికి వేస్తే రెడ్ కనపడుతుంది మన చేతికి, రెడ్గా కనపడుతుంది. అవును. అలాగా ఈ దీంట్లో కూడా నాకు లోపల 2 చోట్ల రెడ్ కనపడింది. అయితే మీరు దీన్ని కేవలం ఒక చెక్కగా, ఒక వెదురు బొంగుగా కాకుండా ఒక ప్రాణమున్న మనిషిగా చూస్తున్నారు. అంటే ప్రాణము మనిషి గర్భంలోంచి పుడుతుంది, శరీరం ప్రాణంతో మనిషి శరీరంతో పుడుతుంది. కానీ వెదురు భూమి పుడమి గర్భంలోంచి పుడుతుంది. ఇది గర్భంలోంచి పుట్టిన దీంట్లో వాయువు, ఆకాశము, అగ్ని, భూమి, జలము, ఈ పంచతత్వాల్లో శరీరంలో ఏదైతే మనం బతుకుతున్నామో, జీవిస్తున్నామో, సేమ్ అదేవిధంగా ఈ వెదురులో కూడా దీంట్లో జీవం ఉండడానికి నేను అంతా దీన్ని 100% పరీక్షలు చేసి ఎంతో దాన్ని శోధించి సాధించిన గొప్ప విషయం అంటే హ్యూమన్ బాడీకి 100% ఈక్వల్, 100%. ఇది పలుకుతుంది గొంతులో. సేమ్ గొంతులో ఏది పలుకుతుందో వెదురు మాత్రమే గొంతులో పలికే విధంగా పలకగలిగిన ఏకైక ఇన్స్ట్రుమెంట్ వేణు ఒకటి. కవి వాక్కు వృధా పోదు అని అంటారు. అంటే సినారయ్య గారు అంతే దాన్ని, ఆ తత్వాన్ని అలా పాటలో పెట్టారన్నమాట. అది 100% యథార్థమైన విషయం. అది ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే శరీర తత్వానికి ఇంత దగ్గరగా ఉన్న వేణువు విశ్వవ్యాప్తమే ఈరోజు ప్రకృతి అంతా పులకించే విధంగా ఒక్కసారి ఎలా అంటే ఒక చిన్న బిట్టు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? తయారు చేయడం అంటే యూట్యూబ్ అన్నారు, సొంతంగా సాధన అన్నారు. వేణు వాయించడం ఎట్లా నేర్చుకున్నారు మరి? నేను సంగీతము, సాహిత్యము, చిత్రలేఖము, కవితలు గట్రా అన్నీ రాసేవాడిని. చిత్రలేఖనం కూడా? డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ అయింది నా టీటీ శాంతపురం 93లో. ఒక్క చిత్రలేఖం ఉన్న ఒక వ్యక్తికి మిగతా కనీసం 4-5 కళలు ఉంటాయని నేను ఈరోజు తీర్మానం చేసి చెప్తున్నాను. చిత్రలేఖ ఉన్న వ్యక్తికి మిగతా ఎన్నో కళలతో ప్రవేశం ఉంటుంది. సో రచన, చిత్రలేఖనము, వేణువు వాయించడము, వేణువు తయారు చేయడం, ఇవి కాక ఇంకా ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. సప్త రుచులతోనే మా క్యాంటీన్లో టీలు, కాఫీలు, స్నాక్స్, తర్వాత లస్సీలు, మజ్జిగలు, కనీసం 10 రకాల జ్యూసులు. అంటే ఒక కళ తెలిసిన వాడు ఏ కళను కూడా ఈరోజు నేను ప్రయత్నిస్తే రాకెట్ను కూడా తయారు చేసే పరిస్థితిలో మనసు, శరీరము, బుద్ధి, ఆలోచన పనిచేస్తుంది. నేను చేయలేకపోవచ్చు, కానీ చేయాలనుకుంటే చేయొచ్చు. అంత స్థాయి ఈ మేధస్సుకు ఉంది. అంత మేధస్సు ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే ఫ్లూట్ వాయిస్తారో ఆ వాయించినప్పుడు శ్వాస ప్రెజర్తో ఇక్కడ వేసినప్పుడు మనకు తెలియకుండానే ఆపాద మస్తకము, ప్రాణవాయువు అంతా శరీరం అంతా వ్యాపించి మెదడులో ఉండే చనిపోయిన మృత కణాలు, అంటే జ్ఞాపకం అంటే మెమరీ, ఏదైతే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ రియాక్టివ్ అయ్యి ఎంతో జ్ఞాపశక్తి పెరుగుతుంది. అది నేను ఉదాహరణ. నేను ఈరోజు ఫోన్ నెంబర్లు నాకు చెప్తే 5 అంకెలు రాయగలుగుతున్నా. ఒకప్పుడు ఒక్కొక్క అంకి రాసేవాడిని. బికాజ్ ఆఫ్ వేణుగానము డైలీ గంటల సాధన చేయడం వలన మేకింగ్లు. అంత గొప్ప విశేషం. ప్రాణాయామం కంటే గొప్పది. ప్రాణం మనం చెప్తే ఎవరు చేయరు. అంటే హీట్ పుట్టిస్తుంది ప్రాణం ఎక్కువ సర్కిల్ చేస్తే. ఇది అట్లా కాదు. ఎంత 3 గంటలు వాయించినా కూడా శరీరానికి ఏం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సిరివెన్న సినిమాల్లో ఏదైతే పాట ఉందో, ఉచ్ఛ్వాసం నిశ్వాసంలో ఏదైతే ప్రాణం ఉంటుందో, ప్రకృతి ఒడిలో జీవించిన మనిషి ఎవరైనా సరే సంగీతంలో మునకలేసినప్పుడు ఆత్మ వృద్ధి అయ్యి భగవంతుని యొక్క మూల స్థితిలోకి వెళ్తుంది. అందుకే మీరు పూర్తి గ్రామీణ వాతావరణంలో పెరిగారు. కోవిడ్ వరకు కూడా మీరు హోటలో ఏదో నడుపుతున్నారు, షాప్ నడిపారు, ఇవన్నీ కూడా. ఈ ఫైన్ ట్యూనింగ్ ఏమో ఒక కార్పొరేట్ కంపెనీ లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ చేసినట్టుగా దీనికి ఒక బ్రాండింగ్, లేబులింగ్, బాక్సులు ఇవన్నీ ఉన్నాయి.
ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? ఎట్లా తెస్తున్నారు ఈ మెటీరియల్ అంతా? బ్యూటిఫికేషన్. ముందు మనిషి యొక్క ఆలోచనకు రూపం ప్రకృతి ప్రసాదిస్తుంది. ఈ నాణ్యత, ఈ యొక్క ఫైన్ ట్యూనింగ్ ఫ్లూట్లో ఎట్లా చేయగలనంటే, నేను చిన్నప్పుడు నేను నే ఆడుకునే ప్రతి వస్తువు, గాలిపటం అయితే, బంగారం అయితేమి, చిల్లంగూడ అయితేమి, చేత్తో తయారు చేసినాయి. అప్పుడే 1982లో శ్రీమతి ఇందిరాగాంధీ మా శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రాజెక్టు చూడడానికి అది అయిపోయింది. అప్పుడు ఆమె పైలట్ కార్, రెడ్ కార్ వేసుకొచ్చేది, మా ఇంటి ముందు అలా పోయేది, చూశాను. ఇంటికి వచ్చి సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని అప్పుడప్పుడు కార్ తయారు చేసుకున్నామని. అంటే నేను ఆడుకున్న ప్రతి వస్తువు కూడా నా చేతులతో చేసుకోవడం వలన నేను ఏదైనా కూడా చేయగలను పూర్తి నమ్మకంతో మొదలు పెట్టాను. ఎవరైతే పని మొదలు పెడతారో ఆ పనిని నేర్పిస్తుందని నా జీవితం అంతా నేర్చుకున్నాను. అద్భుతమైన మాట. పని నేర్పిస్తుంది. ముందు మొదలు పెట్టేది మనది పని, ప్రకృతి సాయం చేసేది ప్రకృతి పని. ఆ ప్రకృతి నాకు సగం నేర్పించింది. ఈ ఫైన్ ట్యూనింగ్ ఈరోజు చేసి ప్రపంచంలో పెద్ద ఇందులో ఇప్పుడు ఇది ఉందండి, వెదురు అస్సాం నుంచి వచ్చిందని అన్నారు. మీకు కావాల్సిన సైజు కట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ లేబులింగ్, ఇక్కడేమో పేరు వేయడము, బాక్సులు, ఇదంతా ఎక్కడ ఇవన్నీ మనము ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దానికి కావాల్సిన సరంజామా మన మనసు వెతుకులాడుతుంది, సర్చింగ్ చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది ఎలా చాలా చేస్తుంది. తేడాగా ఉన్నారు మీరంతా మొత్తం మీద. మొత్తానికి పడితే పట్టాలి, పడితే పట్టాలి, ఉడుం పట్టాలి, పట్టుకుంటే అసలు పట్టరాదు. మొదలు పెట్టడమే ఒక వినూత్నంగా మనం సంకల్పం చేసే మొదలు పెట్టాలి. దానికి నేచర్ అయితే సాయం చేస్తుంది. అస్సాంలోంచి వచ్చిన వెదురుకు పాలిష్ చేసే పేపర్లు ఎక్కడ హైదరాబాద్ తెప్పించాను. తర్వాత దీనికి సంబంధించిన ప్రింటింగ్ వేసేది పంజాబ్ నుంచి తెప్పించాను, సీల్ చేసేది, హీట్ చేసేది పేరు, ఈ పేరు. తర్వాత దీనికి కావలసిన ట్యూనర్ మైసూరు నుంచి తెప్పించాను, ట్యూన్ చేసేది. నా బాధ చూసి ఒక నాదాన్ని ఎవరు నాదస్వరం ఆయన చేతను నాకు పరిచయమైనాడు. ఫ్లూట్ చేస్తున్నాను, నీకు నా దగ్గర ట్యూనర్ ఉంది, ఒక మంచి ట్యూనర్ ఉంది. ట్యూనర్ అంటే శృతి, ట్యూన్ చేసేది. ట్యూనర్ అంటే చెక్ చేసేది శృతులను, అంటే సరిగమలను చెక్ చేసేది. ఇది తర్వాత శృతి బాక్స్ అని మన స్వరాన్ని కరెక్ట్గా మనకు చూపించేది శృతి బాక్స్. అది నాకు అతను ఇచ్చాడు. అది నాకు చాలా ఉపయోగపడింది. ఎంత యూజ్ అయిందంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఎదిగినంటే అతను సాయం చేసినాడు. ఆయన పేరు శ్రీను. నాకు ఫ్లూట్ ఇచ్చినది శ్రీనే, నాకు బాక్స్ ఇచ్చినది శ్రీనే. ఆ విధంగా ప్రకృతి నాకు ఒక పేరుతో 2 సాయాలు చేసింది. ఆ స్వీట్ బాక్స్ ఈ రోజుకి నాకు యూజ్ అవుతుంది. అయితే కొంచెం దీనికి వేణువు నుంచి వెనక్కి వెళదాము. మీ గురించి మిమ్మల్ని పిలిచాను ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నప్పుడు మీ డీటెయిల్స్ తీసుకుంటుంటే దీనికి ముందు మీరు ఒక హోటల్ నడిపినట్టుగా ఉంది. హోటల్ ఎందుకు నడపాల్సి వచ్చింది? మనము ఒక పని చేయాలనుకున్నప్పుడు ప్రకృతి మనకు ఒకరి ద్వారా సూచన ఇస్తుంది, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి మనం చూసిన ఇది ధార్మికంగా, ఒక లక్షణంగా, సంస్కారంగా మనిషి జీవితంలో ఏ పని భవిష్యత్తులో చేస్తాడనేది ముందు మన మనసులో ప్రింట్ అయిన కొన్ని సంస్కారాల ఫలితమే మనం చేయబోయే కర్మలు. భవిష్యత్తులో ఏ కర్మలు చేస్తామో అవి ముందే మన మనసులో నిక్షిప్తమై ఉంటాయి. అది కాలగణంలో బయటకు వస్తాయి, కాలకర్మంలో. నేను పాన్ షాప్ పెట్టినప్పుడు 1991 రాజీవ్ గాంధీ చనిపోయిన సంవత్సరంలో పాన్ షాప్ పెట్టినప్పుడు నాకేం తెలియదు. ప్రకృతి కస్టమర్లు నాకు అన్నీ నేర్పించారు. 12 years బ్రహ్మాండంగా తయారు చేశాను. మొత్తం ముంబై వాళ్ళు వచ్చి కూడా, ముంబైలో పాన్ ప్రసిద్ధి, అలాంటి వాళ్ళు కూడా నా పాన్ ఇష్టపడినారు. అంటే నాణ్యత అనేది భగవంతుడు నా చేతిలో భగవంతుడు ఏమి ఇచ్చినా తెలియదు. ఎముక లేదు దీనికి, ఎంత సున్నితంగా ఉంటుంది చేతులు, ఇట్లా ఉంటుంది. అంటే లాలిత్యం అనేది శరీరం అంతా వ్యాపించింది. అదైన తర్వాత పక్కన ఒక హోటల్ ఉంది, అందుకే మీ ఇంటి పేరు చిలక. ఎక్కడైతే దూర పనులు ఉంటాయో ఆ చెట్టు మీద వాళ్ళు తీసుకుంటాను. అందరూ అదే అంటారు, నువ్వు చిలక నాయన, ఎక్కడ పనులు ఉంటాయి అక్కడ వాళ్ళతో. చాలా మంది అనుకుంటారు చిలక కొరికితే పండు తీయగవుతుందని అనుకుంటారు, కానీ కానే కాదు. మొత్తం చెట్టులో ఏది తీయగా ఉంటుందో అది దానికి తెలుస్తుంది, వెళ్ళి దాన్ని కొడుతుంది. అదే నా ప్రవృత్తి ఎట్లుందంటే, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ సెర్చ్ చేసి నేను వెళ్తుంటాను. పక్కన నాకు పాన్ షాప్ పక్కన ఎవరైతే నన్ను పాన్ షాప్ పెట్టుకోమన్నాడు చెప్పినాడో
పాన్ షాప్ పెట్టుకోమని చెప్పాడో అతని టీ స్టాల్ రోజు చూసి చూసి లోపల ముద్ర పడిపోయింది. మేము నందికొట్టు నుంచి నంద్యాల నుంచి నందికొట్టు షిఫ్ట్ అయినప్పుడు అక్కడ మా బ్రదర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు. మేము ఇక ఏం చేయాలో, సొంత ఊరు ఉంది, సొంత ఇల్లు ఉంది, అటు షిఫ్ట్ అవ్వదాం 2002లో నందికొట్టు వచ్చి ఏం చేయాలా, జ్యూస్ అంగడి పెట్టాం పెద్దది. జ్యూసు తర్వాత పండ్ల సేల్స్ చాలా. ఆ ఊర్లో ఎవరు పెట్టలే షాపు, అంతా రోడ్డు మీదే. నేను షాప్ 8 నెలలే పెట్టాము, కానీ బ్రహ్మాండమైన పేరు వచ్చింది. తర్వాత అది కొన్ని కారణాల వల్ల తీయాల్సి వచ్చింది. నెక్స్ట్ తమ్ముడు టీ స్టాల్ పెట్టాడు. అక్కడ సంస్కారం ఉంది కదా లోపల. అది పెట్టిన 3వ రోజే వాడు చేయలేక చేతగాల. నేను మళ్ళీ పోయి హ్యాడ్ చేసుకొని స్నాక్స్ మొదలుపెట్టాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయే వడ, అలసంద వడ. ఎక్కడ బాలాజీ కాంప్లెక్స్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే వడలు చేస్తానే వాళ్ళకే వాళ్ళు చెప్పుకొని వచ్చి. అయితే నేను ఈసారి నందికొట్కూరు వస్తాను. ఈ వేణువుల కార్యక్రమం కాకుండా ఈసారి అలసంద వడలు, దాని మీద ఇంకో కార్యక్రమం చెయ్యాలి. వడలో ఎన్ని రకాలు వేస్తారు? వేస్తే 2-3 రకాల ఐటమ్స్ వేస్తారు ఎవరైనా. 4 రకాలు, నేను 12 రకాలు వేసావని లోపల రుచి కోసం. 12 రకాలు నమ్ముతారా? రీసెర్చ్ చేసి చేసామని. ఆ పరిస్థితిలో అదే కాదు, దాని తర్వాత జ్యూసు 10-15 రకాల జ్యూసు తాగిన వాడు చప్పరించాలి తప్పితే వెగటగా ఎప్పుడు ముఖం పెట్టేవాడు కాదు. అమృతం. ఇప్పుడు వేణుగానం ఈ విధంగా నేను చేసిన వేణువులు ప్రపంచమంతా, ఆఫ్రికా దేశాలు, యూరోప్ దేశాలు, మొత్తం 7 ఖండాలకు వెళ్ళిన వెన్నెల ఫ్రూట్స్. దానికి వెనక ఇంత వేణువు బాగా చేయడానికి కారణం ఏమంటే, నేను చేసిన అమృతమైన జ్యూసులు తాగి ఆరోగ్యాలు ఎంతోమంది బాగుపడినాయి. అదే అమృతత్వాన్ని వేణువులో తీసుకొచ్చింది, ప్రకృతి తీసుకొచ్చింది. నేను అనుకోలేదు. లాక్డౌన్ ముందు వరకు నేను వేణువు చేస్తానని అసలు కళ్ళ కూడా అనుకోలేదు. అసలు నేను వేణువు ఎంతసేపు నేర్చుకున్నారో చెప్పన్నా. మా ఫ్రెండ్ శ్రీనివాసులు 93లో నేను వేణుగానాన్ని ప్రాక్టీస్ చేయడానికి శివరాత్రి ఆ రోజు జాగరణ, అమ్మ నాన్న అన్న తమ్ముడు అందరూ మహానంది వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నా. రాత్రి 10 గంటలకు ఫ్లూట్, ఇదే సైజు ఫ్లూట్, ఇదే జీ మిడిలే మొదలు పెడితే, ఇక్కడ మొదలు పెడితే ఎక్కడ మొదలు పెట్టాలి? ఇప్పుడు నేను 100 మంది నా దగ్గరకు వస్తే 90 మందికి ఫస్ట్ ఫ్లోనే నేను గాలి తెప్పించగలను. అలా పెట్టి నేను 6 గంటల తర్వాత నాకు గ్లోయింగ్ వచ్చింది. ఈ గ్లోయింగ్ 6 గంటలకు వచ్చింది. రాత్రంతా పట్టు వదలని విక్రమార్కుడు మాదిరి ఎట్లయితే వేసుకొని వెళ్తాడో అలాగ నేను వేణు 6 గంటలు నేర్చుకుంటూ వచ్చినది. మరి అంత సాధన ఎట్లా చేయగలను? పట్టు పడితే పట్టాలి, లేకపోతే పట్టకూడదు. ఉడుం పట్టు పట్టాను, వచ్చింది. ఈరోజు నేను ఈ వేణువు ద్వారా ప్రపంచ విఖ్యాతంగా. పాన్ షాప్ అన్నారు, హోటల్ అన్నారు, ఫ్రూట్ షాప్ అన్నారు, ఫ్రూట్ జ్యూస్ది. తర్వాత వేణువు దగ్గర ఆగారా? ఇంకా ఏమన్నా చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు ఫ్లూట్కు ఫోన్ చేసినా, నాకు ఎవరు ఫ్లూట్ కోసం ఫోన్ చేసినా, వాళ్ళ ఈ రామచంద్ర మిషన్లో నేను ధ్యానం చేశాను కదా 2006 నుంచి. అసలైన ఇప్పుడు ఫ్లూట్ మేకింగ్ చేయడానికి పరోక్షంగా 13 సంవత్సరాలు రాత్రి పగలు నా క్యాంటీన్ నడుపుకుంటూనే ఖాళీ సమయంలో ఆశ్రమం వర్క్ చేసేవాడిని. వెళ్ళి 5 ఎకరాల ఆశ్రమంలో వాలంటీర్ చేశాను. ఆ చేసిన కర్మ ఫలితము ఒక్క పైసా ఆశించలేదు. 13 ఏళ్ళు ఏ రోజు కూడా ఆశించలేదు. మన సోల్ ఏది చెప్తుందో అది చేశాను. ఆ క్రమంలో ధ్యానం నేర్పించాను. కాలేజ్ స్కూళ్ళకి వెళ్ళి ఆశ్రమంలో 1500 చెట్లు నాటి మెయిన్ పిల్లర్గా 10 మంది వాలంటీర్స్లో మెయిన్ పిల్లర్గా ఉండి ఆశ్రమాన్ని రన్ చేసినాక లాక్డౌన్లో ఇంటికి తాళం వేసుకొని రూమ్లో ఉండి మెయిన్ గేట్ తాళం ఇంట్లో కూర్చున్నప్పుడు గురు పరంపర 4 గురువులు, ఆ గురు పరంపరకు మూలమైన లార్డ్ కృష్ణ మా మూల పురుషుడు, మాకు కాదు సృష్టికంతా మూల పురుషుడు, జగద్గురువు. ఆయన నాకు రాత్రి పగలు రూపాయి ఆశించకుండా ఎంత కష్టపడినా ఈరోజు ఇంట్లో కూర్చొని తను తింటున్నాడా తినడం లేదా తనకు ఒక ఉపాధి కల్పించాలని పరోక్షంగా నా లోపల వేణు కొనిపించి అవి బాగలేని కారణంగా ఫ్లూట్స్ వచ్చినటివి తనే తయారు చేసే విధంగా ప్రకృతి సంకల్పం చేసి లార్డ్ కృష్ణ ఒక సంకల్పం వేణు వెన్నెలగా ఈరోజు విరసిల్లుతా ఉంది ప్రపంచం అంతా. కారణం ఎక్కడ ఉంది చూడండి. నమ్ముతారా? ప్రజల విశ్వాసము నమ్ముతారా? అంత లోతైన స్థితిలో ఒక మామూలుగా చేసే వ్యక్తి లస్సీలేమి. మీ మాటల్లో చాలా తాత్వికత, చాలా లోతుంది. కొంచెం ఆగి అవి అర్థం చేసుకోకపోతే చాలా విషయాలు జారిపోతాయి. ఎందుకంటే నాకు ఫ్లూట్కి ఫోన్ చేసిన ప్రతి వాళ్ళు 10 నిమిషాల ఫ్లూట్ మేకింగ్
ఆర్డర్ ఇస్తారు. తర్వాత నా మాటలో ఉండే గాంభీర్యత, నా మాటలో ఉండే అంతరార్థం, లోపల నుంచి హృదయం నుంచి వచ్చే ఆ పదాల యొక్క అర్థాలు వాళ్ళకి ఏం తెలుస్తాయో, ప్రాణస్య ప్రాణహాని చిత్తవృత్తి నిరోధ అని ఒకటి ఉంది. ప్రాణం నుంచి ప్రాణానికి అందే ఆ, ఆ, చైతన్యము వాళ్ళలో శాంతి ఇస్తూ ఉంది. 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట, గంట వరకు కూడా నాతో మాట్లాడుతూనే ఉంటారు. ఇది ఇప్పుడు మీరు గమనించినారు. అది తెలుస్తోంది. అది పారిభాషిక పదాలు వాడుతున్నారు, వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు, దీని వెనకాలన్న ప్రతీకాత్మక విషయాలు మాట్లాడుతున్నారు, దాంట్లో మళ్ళీ ఆధ్యాత్మికత ఉంది, వేదాంతం ఉంది. ఈరోజు నేను రామచంద్ర మిషన్లో, శ్రీ రామచంద్ర మిషన్లో 21 సంవత్సరాల నా ధ్యానం యొక్క ఫలితం వేణువు. ఈరోజు ధ్యానం నిర్మాణంలో వేణువు నిర్మాణం అంతా ఇంత గొప్పగా నేను చేయగలుగుతున్నా అంటే గురుగారి సంకల్పం, లార్డ్ కృష్ణ యొక్క ఆశీస్సులు, ఆయన ప్రేమ, నాలో ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలు. ఎందుకంటే ప్రకృతిలో నేను పుట్టి పెరిగిన శ్రీశైలం ప్రాజెక్టులో. ప్రకృతిలో పుట్టిన వాళ్ళు ప్రకృతితో జీవిస్తారు. ఇది ప్రకృతి. ఇది ఇంత గొప్పనైన పదంలో నా హృదయం ఏం చెప్తుంది? నేను మాట్లాడిన ప్రతి మాట ఇక్కడి నుంచి రావడం వలన ఈ వందల వేల మంది యొక్క వాళ్ళ హృదయాలను నేను టచ్ చేయగలుగుతున్నా. గురుగారు చెప్పినారు, ఒక ఆధ్యాత్మిక యొక్క జీవితంలో తన మరించే లోపల 100 మంది హృదయాలను టచ్ చేయగలగాలన్నాడు. జీవితము అడిగి సమాప్తి అయినా కూడా ఈ సోలు అక్కడ చేరుతుందని నిస్వార్థమైన స్థితి ఇది. ఇప్పుడు చాలా తెచ్చారు మీరు నందికొట్కూరు నుంచి, మా ప్రేక్షకులకు ఇవన్నీ తెలియాలి అని. ఇవన్నీ వీటి ప్రత్యేకతలు ఏంటో చెప్పండి ఒక్కసారి. వెదురు దీని తీయదనాన్ని, దీన్ని ఆస్వాదించే గుణాలను, ప్రకృతిలో వీణ, సితార, వయలిన్, హార్మోని, ప్రపంచంలో ఉండే విశిష్టమైన ఈ సంగీత పరికరాలన్నీ ఒక ఎత్తు అయితే, ప్రకృతిలో స్వాభావికంగా ఎవరు తయారు చేయలేనిది. ఈవెన్ చివరకు సరస్వతి మాత చేతులు ఉన్న వీణ కూడా మానవ చేతిలో తయారైన వస్తువు, ప్రకృతిలో పుట్టలేదు. అంత దైవానికి సంబంధించిన వీణ కూడా. కానీ ఇది ఎన్ని జన్మల పుణ్యం ఫలం చేసుకుంది ఈ వెదురు. ఎన్ని కోటి జన్మల పుణ్యఫలం చేస్తే ఈ వెదురు శ్రీకృష్ణుడి యొక్క మోవిపై వాలి ప్రపంచాన్ని తన్మయత్వాన్ని గురిచేసి సకల సృష్టిని కూడా ఈరోజు తన్మయత్వంలో నిద్రపుచ్చుతుంది అంటే, స్వాంతన చేకూరుస్తుంది అంటే, నువ్వు చేసిన ఎన్ని జన్మలో నువ్వు తప్ప చేసావని ఒక సినిమాలో ఉంది. ఏ మోవిపై చేరితే గాలి గాంధర్వం అవుతుంది. ఎన్ని తపస్సులు నువ్వు చేసినావు వెదురు, నువ్వు ఆయన దగ్గర చేరినావు అంటే ఎన్ని గొప్పలు. చివరికి ఒకటి ఉంది దీని విశిష్టత ఏమంది అంటే, నిర్మాణాలు చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ మూలమైన స్థితి ఏమంటే, కృష్ణుడి దగ్గర రాధ, స్వామి నాకు ఈర్ష కలుగుతుంది, నీ వెదురు నేను విరగొడతాను అంటది. ఎందుకు? ఒక్కసారి చూడు లోపల, ఇలాగ చూడు అంటే కృష్ణుడు అంటారు. చూస్తే లోపల ఏం లేదు. ఏముందని నువ్వు భ్రమపడుతున్నావు? దాంట్లో ఏం లేదు కదా. ఏం లేనిదే కాబట్టి నేను దాన్ని అంతగా నా శూన్యం కాబట్టి నా అడుముకుంటుంది, లేకపోతే నాకు దీన్ని విడిచి నేను ఉండలేను. నా శ్వాసలో శ్వాసే ఉంది. అందుకే మీరందరూ అష్టభార్యలు అయితేమి సకలం మీరందరూ కూడా నేను దగ్గర ఉండాలని ఎప్పుడు కోరికతో ఉంటారు. ఇది ఏ రోజు నన్ను ఏం అడగలేదు. అందుకే అతి ప్రాశస్తంగా దీన్ని నేను తీసుకుంటున్నాను అని ఆ సినిమాలో రాసిన దానికి నేను అది వ్రజ సాహిత్యంలో అది భక్తికి అన్వయించి చెబుతారు. నువ్వు శూన్యమైతేనే కృష్ణుడు నిన్ను తీసి నెత్తిన పెట్టుకుంటాడు అనడానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు కూడా నేను 2006 నుంచి 2005లో 2004లో సునామీలోనే యోగాలకు వచ్చాను. భిక్షమయ్య గురూజీ దగ్గర 18 రోజులు రాత్రి పగలు దీక్ష తీసుకున్నప్పుడు సునామీ వచ్చినది కూడా మాకు తెలియదు. యోగాలు ఉన్నాం. యోగాలో దొరికిన స్థితి ఎక్కడ దొరుకుతుంది? సంవత్సరం పాటు నేను ఎదురు చూస్తే దాంట్లో ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఒక పక్కదారిలో పోతున్నాం అనుకోవచ్చు వింటూ, కానీ ఒక చాలా ఇంపార్టెంట్. ఏ హృదయం అయితే, ఏ మనసు అయితే, ఆత్మ అయితే నిశ్చలంగా ఉంటుంది, అది ఏం అడగదు. మనసు హృదయమే అడిగేది. నా 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 డైరీలో ఈరోజు కూడా ఉంది. 2004లో 5లో నా జీవితానికి పరమార్థం ఏంటి? ఈ శరీరం భూమిని పుట్టించిన తండ్రి భగవంతుడా, దీని యొక్క పర్పస్ ఏమి, ప్రాముఖ్యత ఏమి,
మట్టిలో కలిసిపోతుంది. ఆ లోపల నా శరీరంతో, నా విఘ్నతతోని, నా వివేకంతో ఏదైనా ప్రకృతికి, సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా, ఎవరన్నా నేను ఏమన్నా చేయగలనా, పుట్టిగా ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందా, దీనికి ఒక ఉదాహరణ నాకు చెప్పు తల్లి, తండ్రి. నాకు యోగాలోకి వచ్చాను, నాకు ఉన్నతమైన సద్గురువుని ఏమంటే శ్రీ రామచంద్ర మిషన్ గురువుని ఇచ్చినారు. తర్వాత కొన్ని రోజులకి ఆశ్రమం నిర్మాణంలో 13 సంవత్సరాలు రాత్రి పనులు చేసి సేవ ఇచ్చినాడు. అప్పుడు నేను దాంట్లో ట్రైనర్ కూడా కావాలనుకున్నాను. నీ ట్రైనర్ కన్నా అత్యున్నతమైనది ఒకటి నీ కోసం ఎదురు చూస్తున్నాను. 6 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను ట్రైనర్ కావాలని. అది కూడా నాకు లభ్యత జరగల. ఇంతకన్నా ముఖ్యించి అక్కడి నుంచి నాకు ఒకటి వచ్చింది, అంతరంగా ఒకటి వచ్చింది మెసేజ్. ఇంతకన్నా ఉత్కృష్టమైనది ఒకటి నీకు త్వరలో అందుతుంది, వెయిట్ చేయి. అది ఏంటో తెలియదు. 2020లో 2018లో అది సందేశం వస్తే 2020లో లాక్డౌన్లో వేణువు తయారీదారుడుగా నేను అక్కడ 2005లో అడిగిన ప్రశ్నకు 2020లో నాకు సమాధానం దొరికింది. ఇంత లెంత్గా ఒక జీవితాన్ని నేను నిర్మాణం చేసుకోవడానికి ప్రకృతి అయితే ఆశమాశగా సంకల్పాన్ని వదలదు. ప్రపంచానికి సంబంధించి, జీవితానికి సంబంధించి చాలా లోతైన ఆలోచనలు ఉన్నాయి, చాలా స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి మీకు. ఇవి తయారు చేస్తూ మీ బతుకు తెరువు హాయిగా ఉందా? ఎక్సలెంట్గా ఉంది. చాలామంది అడిగేవాళ్ళు, అయ్యా ఫ్లాట్లు ఉన్నాయి కొనుక్కో, మా క్యాంటీన్కి వచ్చి అందరు కూర్చునేవాళ్ళు, గ్రూపులు, నువ్వు ఇది మార్కెట్ చెయ్యి, అది మార్కెట్ చెయ్యి, నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, మంచి బాగా మాట్లాడతావు, ఎవరైనా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, మంచి నీకు స్టాండర్డ్ వస్తుంది అంటే, నాకు 6'3" ఉంటే చాలు. 6'3" అంటే 6 అడుగులో 3 అడుగులు చాలు నాకు వద్దు. చెమట ఓడ్చి బతకాలనే నా నుదుట రాసినాడు భగవంతుడు. ఈరోజు కూడా నేను మిషన్లు ఎన్ని వచ్చినా కూడా చేత్తోనే రంపంతో కూడా మిషన్లు కట్ చేసి రంపంతోనే కట్ చేసుకున్నా బ్యాండ్ కూడా. అంటే కర్మ ఫలితమే అనుభవిస్తున్నా. హ్యాపీగా 5,000 నోట్లకి వెళ్తున్నాయి హ్యాపీగా. ఇంకొకటి, ప్రకృతిలో ఎన్నో ఆత్మలు, కొన్ని వేల లక్షల ఆత్మలు మృదువైన సంగీతాన్ని ఆస్వాదించాలని పని ఒత్తిడిలో సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, లాయర్లు, వివిధ రంగాలకు చెందించిన విశిష్ట వ్యక్తులు, ఈవెన్ కలెక్టర్ కూడా వచ్చి ఇంట్లో ఫ్లూట్ తీసుకెళ్ళాడు. పెద్ద పెద్ద ఇంజనీర్లు వస్తూనే ఉంటారు. అంత పెద్ద పెద్ద వ్యక్తిత్వాలను ఆకర్షణ చేసే ఈ వేణువు నా బ్రతుకు జీవనాధారమైంది. దానికి తోడు ఒక ఎడ్ల బండికి ఒక చక్రం ఇప్పుడు నడుస్తుంది. దీనికి తోడు లాక్డౌన్ నుంచి కూడా, దాని ముందు నుంచి కూడా శ్రీమతి సుజాత నాకు బ్యాక్ బోన్గా, నా వెన్నుపూస మాదిరి నాకు సాయం చేస్తూ ఉంది. అంటే అంత గొప్పగా నా పనితనానికి ఆమె యొక్క మనిషి అన్నాక కోపము, ఎంత ఉన్నతమైన వ్యక్తి కూడా కోపం అనేది ఒక విషబుడ్డ మాదిరి లోపల ఉంటుంది. దాన్ని తొక్కి పక్కగా అది తీసేసుకోలేము మనం. ఈ జన్మ పోయేంత వరకు అది పోదు మనలో వచ్చి. కొంచెం కోపం అనేది ఉంటుంది. దాన్ని భరిస్తూ కూడా ఈరోజు కూడా నాకు అన్ని విధాల సహకరించిన శ్రీమతికి ఈ సందర్భంగా నేను వేల కృతజ్ఞతలు చెప్పాలి కూడా. ఇక్కడ నాదొక ప్రశ్న, మీకు మీరే పరిచయం చేసుకుని ధాత్రి టీవీలో నన్ను ఇంటర్వ్యూ చేస్తారా అని అడిగారు. సరే, మీ గురించి తెలుసుకున్నాక తప్పనిసరిగా నాకు ఇందులో చాలా వైవిధ్యంగాను చాలా కష్టపడుతున్నారు కాబట్టి చెప్పాలని అనిపించింది. నేను మిమ్మల్ని ఏమీ అవమానించడానికో తక్కువ చేయడానికో అనట్ల. నాలాంటి వాళ్ళు కాదు, నాకంటే ఇంకా పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు కూడా, అది వేరే సంగతి. ధాత్రి టీవీలో నన్ను ఇంటర్వ్యూ చేస్తారా అని అడగడానికి ఏమిటి కారణం? మీది ఒకటి చూశాను, ఒక వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది నా కంట్లో పడింది. అంతకుముందు అక్కడక్కడ నేను నా ఛానల్ వెన్నెల్లా ఫ్రూట్స్ ఛానల్ గురించి నేను రెగ్యులర్ పోస్ట్ చేస్తుంటాను, తీస్తుంటాను. అప్పుడు మీ వచనాలు కొన్ని షార్ట్ వీడియోస్ చూసేవాడిని. ఈ సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, ప్రకృతి పట్ల, ఇంకా ఎన్నో విషయాల పట్ల మీరు ఇంటర్వ్యూలు వచ్చాయి. అక్కడ వీణల గురించి, తర్వాత 2-2 వీణల గురించి మీరు చేశారు. తర్వాత విశిష్టమైన వ్యక్తుల గురించి మీరు చాలా చేశారు, పాడ్కాస్ట్ అని. ఈ క్రమంలో ఒక రచయిత ఒక పుస్తకం రాసి జీవనాన్ని ఎట్లా మార్చుకున్నారో, కూలి పని చేసే స్థాయి నుంచి డాక్టరేట్ ఎంతో స్థాయిలో, ఎంతో ప్రపంచానికి 100 మందికి ఈరోజు ఆయన చాలామంది జీవన వృత్తి ఇస్తున్నారు. అలాంటి ఇంటర్వ్యూలో మీరు అడిగే ప్రశ్నలు నన్ను ఆకట్టుకున్నాయి.
అడిగే విధానం ఆగట్టుకుంటాను. పరిపూర్ణంగా ఏ వ్యక్తి అయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తి లోపల ఉన్న దాగున్న కళను బయటికి ఏ ప్రశ్నలు అడిగితే అవి బయటకు వస్తాయో దానికి సంపూర్ణమైన న్యాయం చేయగలమో అది మీ దగ్గర ఆ విద్యుత్ నేను బాగా గమనించగలిగింది. అయితే ఇప్పుడు పెద్ద సవాలు విసిరారు మీరు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ప్రేక్షకులు చెప్పాలి. మిమ్మల్ని అసలు నేను పూర్తిగా ఆవిష్కరించగలుగుతున్నానా లేదా అని నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే కృష్ణుడి యొక్క మూల స్థితిని మీరు ఫస్ట్ చెప్పారు ఇంటర్వ్యూలో. యమునా నది ఒడ్డున వేల వేల పక్షులు, జంతువులు, సమస్త ప్రకృతి కూడా పరవశించి లేగదూడలు కానించి మొత్తం ప్రకృతి అంతా అంత స్థాయిలో వాళ్ళు ఆనందభరితం అవుతున్నప్పుడు కేవలము కృష్ణుడి యొక్క సంకల్పము, విదురు యొక్క తీయని నాదము, అంత స్థితి, ఆనంద స్థితిని మనం ఆవిష్కరిస్తున్నప్పుడు మీరు చెప్పే విధానంలో ఈ శాస్త్రం పట్ల, తర్వాత సంస్కృతం పట్ల, అత్యంత లోతైన అంతరించిపోతున్న తెలుగు భాష పట్ల ఇక్కడ నేను కోపంగా చెప్తున్నాను, బాధతో చెప్తున్నా. ఏబిసిడీలు నేర్పించినంత ఈదిగా తెలుగు పదం ఎవరు నేను చాలామంది టీచర్లు నేను వ్యతిరేకించాను ఈ విషయంలో. తెలుగు అచ్చదనాన్ని, తెలుగు తీయదనాన్ని అంటే అమ్మ అనకుండా అంటే యాఫ్లే నేర్పిస్తున్నారు. ఇది ఎక్కడ చూద్దాము? పిండిబడి దగ్గర వాళ్ళు కూడా నేను విమర్శ చేశాను. మీరు వాళ్ళు నేర్పించకుండా ఏబిసి నేర్పిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ క్లాస్కు సెకండరీ ఇంటర్వ్యూ అయినా కూడా మీ ఉచ్చారణ పిల్లలకు రావాలంటే ఓడతరతలోనే వాళ్ళు బీజం పడాలి. అమ్మతనము, తెలుగుదనము, ఆ తీయదనము ఎక్కడ వస్తుంది? అమ్మ భాషలోనే వస్తుంది. తల్లి భాషను మించిన ఈ ప్రపంచంలో ఈరోజు ఇంకొక మాట చెప్తున్నా, ప్రపంచంలో తెలుగువాడు లేని దేశం లేదు, దేశం లేదు, తెలుగువాడు లేని ఖండం లేదు, తెలుగువాడు విస్తరించని పదవులు లేవు. ఆ అలంకరణ, ఆ స్థాయిలో ఉన్న ఆ తెలుగుదనాన్ని మీ ఉచ్చారణలో నేను మహా యొక్క ఆనందాన్ని పొందగలేను. చాలా ఒక్క వీడియో కాదు, భాష పట్ల మీకున్న గొప్ప కమాండింగ్, ఆ సంస్కృత శ్లోహాలు. నేను చిన్నప్పటి నుంచి సంస్కృతం విన్నామండి రేడియోలో, వార్తల్లో. ఆ స్థితి ఇప్పుడు మీ నోటి నుంచి వింటుంటే ఇక్కడ తీసుకోవాలా మరి వేరే ఎంతమంది పిలుస్తారు, నాకు ఇంటర్వ్యూ చేశారు చాలా, కానీ అంత లోతుగా వాళ్ళు అడిగే ప్రశ్న లేదు, అడగలేకుంటున్నారు. ఒకరిద్దరు అడిగారు, కానీ మీతో అయితేనే నా వేణు నిర్మాణం యొక్క సంస్థకు ఉచ్చర స్థితి, ఉన్నత స్థితి వస్తుందని నా ప్రగాఢమైన నమ్మకం. తప్పకుండా నేను ఎంతవరకు మిమ్మల్ని మీ స్థాయిలో అడగగలిగానో లేదో అది నాకు తెలియదు, కానీ మీ తపన, స్వయం కృషి అన్నిటికీ మించి మీకు మీరు పట్టుబట్టి విద్యను నేర్చుకుని దాన్ని ఒక ఉపాధిగా మలుచుకోవడం మాత్రం చాలా పెద్ద విషయం. ఇంకా మా ద్వారా మీ వ్యాపారం పెరగాలి, మీ కళ కూడా ఇంకా ప్రపంచానికి చేరాలని అనుకుంటాను నేను. ఇప్పుడు వీటిల్లో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఏమిటి మీరు పాటించే సూత్రాలు? క్వాలిటీ అంటే వెదురు సంవత్సరం దగ్గర నుంచి 5 ఏళ్ళ వరకు వెదురు భూమిలో ఉంటుంది. చెట్టు వెదురు అస్సాంలో, కేరళ కూడా దొరుకుతుంది. కేరళ, కర్ణాటక సంగీతంలో కేరళ బ్యాంబూస్ తమిళనాడులో వాడతారు. ఇక్కడ గనుపు ఉంటుంది, న్యాచురల్ గనుపు. ఇక్కడ ఈ అస్సాం బ్యాంబూ వెదురు గనుపు అనేది చాలా పలసగా ఉంటుంది, చీలే దానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని చాలామంది అస్సాం బ్యాంబులో కట్ చేసి కూడా ఫ్లూట్ చేస్తారు. దీని యొక్క నిర్మాణం ఏమవుతుంది అంటే ఇలా కొట్టినప్పుడు స్టీల్ సౌండ్ గట్టిగా వస్తుంది. స్టీల్ సౌండ్ మామూలుగా రాదు, చాలా లోతైన స్థితి వస్తుంది. పల్సగా అంటే ఒక సమ్మెట కొలిమిలో సమ్మెట కొట్టేవాడు ఎంత బలంగా ఉంటాడు, కానీ దాన్ని వాడుకు తిప్పేవాడు కూడా వాడుగా తిప్పాలి. ఇనుమును కొలిమిలో వేడి చేసి కొట్టేప్పుడు ఏ విధంగా అయితే సమ్మెట కరెక్ట్ పడుతుందో అంత స్థాయిలో తట్టుకునే వెదురు కాదు. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నది కణుప నోడు, అది లోపల కార్క్ అనేది సహజంగా ఉన్నది, సహజం కాదు. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఈ మొత్తంలో ఎక్కడ కణుపు లేదు. 4 అడుగుల వరకు కణుపు రాని బ్యాంబూస్ అస్సాంలో దొరుకుతున్నాయి. మనిషి ఎత్తు దగ్గర అంటే 48 ఇంచులు ఉన్న వెదురు గనుపు లేకుండా ఉన్నాయి అస్సాంలో. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏం చెప్పమంటారా? అంత స్థాయిలో వెదురు గనుపు లేకుండా పండించగల భూమిలో అంత శక్తి ఏమంటారు అణువులు ఉన్నాయి.
ఓహో. అడవుల్లో మిజోరాము, అస్సాము, అక్కడ మేఘాలయ ఆ ప్రాంతంలో అత్యంత స్వీట్ పలికే ఈ వెదురు అక్కడే దొరుకుతుంది. కేరళలో దొరికే కఠినంగా ఉంటుంది కానీ అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తుంది. కానీ మనకు స్వీట్ ఎక్కువ అస్సాం బ్యాంబు ఇస్తుంది. కేరళ బ్యాంబు ఒక అంటే ఇది ఎన్నాళ్ళైనా మీరు ఎన్నేళ్ళైనా ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు కానీ దానికి యొక్క స్థితిని మనం ఏం చేయాలి, దీనికి మన హెయిర్కి ఏ విధంగా అయితే 100 ఏళ్ళు బతికితే దానికి ఆయిల్ పట్టించి నూనె పట్టించి ఎట్లయితే మనం కాపాడుతామో పిడిచ పట్టుకోకుండా దీన్ని కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఆయిల్ ట్రీట్మెంట్ ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ దట్టిస్తే 100 ఏళ్ళు ఉంటుంది. టిఆర్ మహాలింగం గారు వాడిన ఫ్లూట్స్ 100 ఏళ్ళ కింద వాడిన ఫ్లూట్స్ ఈరోజు కూడా వాళ్ళ ముని శిష్యులు అంటే వారసులు శిష్యులు ఇప్పుడు వాడుతున్నారు చెన్నైలో. 100 ఏళ్ళు ఉన్న ఫ్లూట్స్ ఇప్పటికి ఉన్నాయి బతి, కాకపోతే దానికి ఆదరణ చేయాలి. ఇది ఇట్లా మీరు ఒక్కరే చేస్తారా? మీకు ఎవరన్నా సహాయకులు ఉన్నారా? సహాయకులు ముందు 3 సంవత్సరాలు ఒక్కరిని చేశాను. దానికి నా భార్య పాలి చేయడం నేర్చుకుంది. ఈ దారాలు వేయడం ఆమెకు రాలా. దారాలు వేయడానికి 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే మా తెలిసిన మా రిలేటివ్ వచ్చి ఆమెకు నేర్పించి 1 నెల నేర్పించి ఆమెకు రోజుకింత కూలి ఇచ్చి ఆమెతో ఈ అందమైన పాలిస్ ఈ ఎంతో అద్భుతమైన ఈ కలర్స్ నాణ్యత మీకు ఎంతో ఉన్నతంగా ఆమె ఉంటుంది. రోజు పనికి వచ్చిన పిల్లలు అన్న నాకే ఎందుకు వచ్చింది, ఇంతమంది ఊర్లో ఉన్నారు నాకే ఎందుకు వచ్చింది అంటే అమ్మా నేను ఒక 6 నెలలు కాదు 3 ఏళ్ళు ఎదురు చూశాను. ఆ స్థాయిలో పనితనం ఉన్న వాళ్ళు నాకు లభించాలని నేను గురువు ప్రార్థన చేసేవాడిని. మీరు వచ్చినారమ్మా, మీ అదృష్టం. మీరు ఎన్ని జన్మల పుణ్యఫలం చేస్తే ఇన్ని వేణువులు 100 వేణువులు 1000 వేణువులు పాలిష్ చేసి ఇంత అందంగా నేను స్వరాలు పలికించేంతవరకు నా బాధ్యత. పని అంతా నువ్వు చేస్తున్నావమ్మా, కానీ అసలైన విషయం అంటే దీని నిర్మాణం అంతా నువ్వు చేస్తున్నావు. ఈ పూర్వజన్మలో ఎక్కడో ఎన్ని జన్మలు తపస్సు చేశా కానీ ఈరోజు నువ్వు వేణువు పట్టుకోగలుగుతున్నావు. ఆమె కూడా విశిష్టమైన స్థితి ఇచ్చాను. ఈ వేణువులు మీ దగ్గర నుంచి కొని లేదా మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి ప్రదర్శనల్లో వాళ్ళు వాయిస్తున్నప్పుడు మీ అనుభూతి ఎట్లాంటిది? గొప్ప అనుభూతి. సిరివెన్నెల సినిమాలో విధాత తలుపుల పాట ఉంది. నేను పంపించిన నెల్లూరు సునీల్ రోషన్ గారు రాజుపాలెమైన సినిమాలో ఏ విధంగా అయితే శ్రీ హరిప్రసాద్ సౌరాసే వాయించారు అలాగా నాకు రివ్యూ ఇచ్చారు యూట్యూబ్లో. ఆ రివ్యూ చూసి కొన్ని 100 మంది నాకు ఆర్డర్స్ ఇచ్చారు ఒక్క వీడియో ద్వారా. ఆ స్థాయిలో పలికిచ్చినప్పుడు హృదయం తప్పించి అలాగా మౌనంగా నేను తల ఆడిస్తూ ఉంటాను. ఎందుకంటే నెమలి ప్రకృతి పరవశించినప్పుడు తొలకరి చినుకులో నెమలి నాట్యం ఎలా చేస్తుందో నా సోల్ నా ఆత్మ కూడా ఆ విధంగా నృత్యం చేస్తుంటుంది. అలాంటి రివ్యూ ఇచ్చినప్పుడు అమెరికా నుంచి వస్తుంది, తర్వాత ఇండోనేషియా నుంచి వస్తాయి, నాకు ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి కూడా నాకు రివ్యూస్ వచ్చాయి. ఈవెన్ దుబాయ్ సౌదీలో నుంచి కూడా నాకు రివ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో మనసు పులకింపు ఎట్లా ఉంటుందంటే ఇది మోగినప్పుడు వేణువు శరీరం అంతా శ్వాస గాలి లోపలికి వెళ్ళి శరీరం అంతా వ్యాపించి ఎట్లయితే ప్రతిధ్వనించి ప్రకృతిలో ఆ తీయని నాదాన్ని పంచినప్పుడు వేణువు ఎంత పులకరిస్తుంది. అలాగా ఆ యొక్క వాళ్ళు వాయించినప్పుడు నా శరీరం కూడా ఆ విధంగా పలకరిస్తుంది. అంటే వేణువు శరీరం రెండు ఒకటేనే మనం విన్నవించుకున్నాం. చాగయ్య కీర్తన ఉంది కదా సామజవరగమన, వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచలదీప స్వీకృత యాదవకుల మురళి వాదన వినోద మోహనకర. యాదవకుల మురళి అక్కడుంది. యాదవకుల మురళి అంటే అప్పుడేలే వాళ్ళంతా సూక్ష్మంగా చెప్పినారు. ఆ క్రమంలో వేణు యొక్క నిర్మాణము ఇంత సున్నితంగా రావడానికి, ఇంత గొప్పగా రావడానికి అసలైన మూల కణము మన లోపల ఎక్కడో ప్రకృతి మన లోపల ఒక బీజం నాటింది. అయితే మనం తయారీ మీద లేక బ్యూటిఫికేషన్ మీద ఎంత మాట్లాడినా వేణువు వాయిస్తే ప్రేక్షకులకు ఒక ఆనందం ఉంటుంది, మనోరంజనం ఉంటుంది. కాబట్టి మీ పరిధిలో మీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఒకటి వాయించండి.
ఇది ప్రకృతిలో పుట్టిన పాట. వెంకటేశ్వర స్వామి అవును. అవతారంలో వచ్చింది, చెట్టు లెక్కగలవా గలవా నరహరి పుట్టలెక్కగలవా. అలాగా వేల వేల పాటలు మన చిన్నప్పటి నుంచి రేడియోలో ఉన్న పాటలు వేల వేలు నేను సరిగమలు రాసుకోకుండా దానంతకవే పలుకుతాయి. ఇప్పుడు పాత సినిమాలో రోజులు మారాయి సినిమాలలో ఒక పాట ఉంది. ఈ పాట అంటే ప్రకృతిలో ప్రవేశించడానికి ప్రకృతిలో పుట్టిన వెదురు వేణువు లల్లాయి పాటలు పాడుకుంటూ కూడా ఆనంద స్థితిలో, లోతైన స్థితిలో, సంగీత పరిజ్ఞానం లేని పల్లెల్లో కూడా ఆనందంగా వాళ్ళు పల్లె పదాలు పాడుకున్నప్పుడు వెదురు ఎలా పలుకుతుందో వాళ్ళ ఆనంద స్థితిలో కూడా ఆ పాటలు ఏవైతే ఉంటాయో అలాంటి పాటలు దీంట్లో ఈజీగా పలుకుతాయి. మేము సాధారణంగా ఛానల్లో కమర్షియల్ ప్రమోషన్ లాగా ఇంటర్వ్యూ చేసే మనిషికి మీరు ఈ వస్తువు కొనుక్కోండి, లేదు పలానా చోట దొరుకుతుందని మేము ఇవ్వం. కానీ మీరు వైవిధ్యమైన మనిషి, మీ తపన వేరు, మీ ప్రయత్నం వేరు. కాబట్టి ఎవరైనా వేణువులు కావాలి అని అంటే మీ ఫోన్ నెంబర్ కూడా అందులో వేస్తాం. అది మీకు మేమేదో పెద్ద సహాయం కూడా కాదు, కృతజ్ఞతగా మీరు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు అది వేస్తాం. ధన్యవాదాలు. వీటి రేట్లు ఏముంటాయి? ఇది వెదురు వచ్చేసి ఒక్క వెదురు ఫ్లూట్ కావాలంటే 4 నుంచి 5 బ్యాంబూస్ యూజ్ అవుతాయి. అంటే ఒకటి వంపు వస్తుంది, ఒకటి రౌండ్ ఉండదు, ఒకటి చీలిపోయి ఉంటుంది, ఒకటి పురుగు పట్టు ఉంటుంది. ఓహో, ఒకటి తయారు చేయాలంటే దాదాపు 4-5 బ్యాంబూస్ యూజ్ అవుతేనే ఒకటి తయారవుతుంది. మిగతా 3 వేస్ట్. 5లో 3 నిర్మాణం కాకుండా పోతాయి. 2 చేస్తే ఒకటి టోనల్ క్వాలిటీ పలికేది ఒకటే పలుకుతుంది, ఒకటి మందరంగా మధ్య స్థాయిలో స్వరం రాని పక్కన పెట్టేస్తాం. ఎవరికి ఇవ్వము. అవి ఇస్తే మా బ్రాండ్ వాల్యూ పోతుందని ఇవ్వము. ఇది వచ్చేసి ఒకటి చిన్నది వచ్చి 1000 రూపాయలు ఇస్తాం. ఎందుకంటే 3 మనసును రోజు కష్టపడితే మనిషికి 200-600 అక్కడ పోతుంది. దీని నిర్మాణం ఈ బ్యాంబూ ఖర్చు 4 బ్యాంబూస్ 5 బ్యాంబూల నిర్మాణం అంటే కూలీ మాత్రంగా మేము ఈ 6 సంవత్సరాలు కూలీలు గిడితే చాలు. అంటే ఈ జానటి పొట్టకు 5,000 నోట్లు చాలు, భోజనం ఖర్చు వస్తే చాలు. కానీ దీని పెట్టుబడి కూడా మళ్ళీ 200 కావాలి కాబట్టి మేము ఆ ధర పెడుతున్నాం. 1000 నుంచి ఈ స్థాయి ఫ్లూట్ వరకు ఇది 3,000 నుంచి 4,000 వరకు పడుతుంది. ఇవి 6 బ్యాంబూస్ 7 బ్యాంబూస్లో ఒకటి వస్తుంది. ఇంత పెద్దగా స్ట్రైట్గా రౌండ్గా నిలువుగా రావాలంటే రావు బ్యాంబూస్. ఆకాశంలో గాలికి తిరుగుతూ ఉంటాయి, బెండ్లు వస్తాయి. అదేమి పైపులో పీవీసీ పైపులు పౌడర్ పోస్తే స్ట్రైట్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి. ఇవి రావాలా ప్రకృతి సిద్ధంగా వచ్చాయి కాబట్టి పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. ఆ పెట్టుబడులు మేము తీసుకోవాలా, భవిష్యత్తులో ఇంకా మేము నిర్మాణం చేయాలంటే కొంత ధర చెల్లించకుండా మేము చేయలేము. ఇదే ఫ్లూటు, అది పెద్ద ఫ్లూటు 3 అంతలు ఉంటుంది. ఇంకా బ్రాండ్ నేమ్ ఉన్న వాళ్ళు 3 అంతలు అమ్ముతారు. కానీ ఆ స్థాయిలో ఉన్న వేణువులు కూడా మామూలుగా మన తెలుగు, నేను ఇంకోటి ఈ సందర్భంగా చెప్పడేమంటే, ఒక తెలుగువాడు ఎక్కడున్నా కూడా తొందరగా మోసపోతాడు, ఎక్కువ మోసపోతాడు. అంటే మనం భక్తి ఎక్కువ, మనకు ప్రేమ ఎక్కువ, నమ్ముతాం. నమ్మినప్పుడు అవతల వాడు మోసం చేయడానికి, అట్లా ఆంధ్ర నుంచి చాలామంది మోసపోయినా అందులో నేను ప్రథముని. నేను మోసపోయి ఇంకో తెలుగువాడు మోసపోకూడదు, తక్కువ ధరలో నాణ్యమైన ఫ్లూట్లు మనం చేసేయాలని 3 రోజుల వేదన. నాకు రాజస్థాన్ నుంచి వచ్చిన ఆ ఫ్లూట్స్ బాగాలేక నేనే తయారు చేయాలన్న సంకల్పం తీసుకొని నేను ఈ రోజుకి ఈ స్థాయికి ఎదగడానికి కేవలము మన తెలుగు వాళ్ళ ఆన్లైన్లో సేల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆన్లైన్ అంటే నేను ఆన్లైన్ ఫోన్ నెంబర్ మాత్రమే ఇస్తాను, ఫోన్ నెంబర్ కాల్సి డైరెక్ట్ పంపిస్తాను. ఆన్లైన్లో నేను ఆర్డర్ తీసుకునేది పెట్టాల. ఈ కామర్స్లో ఉండదు, కానీ ఉండదు. ఫోన్ నెంబర్లో ఆర్డర్ పెడితే మీరు వాళ్ళకి విడిగా పంపిస్తాను. ధర విషయంలో మాత్రం నేను కాంప్లికేషన్ లేకుండా వాళ్ళకు అందుబాటులో ఉంటాను. మీ తర్వాత ఎవరికన్నా నేర్పారా? మా కుమారుడు ఉన్నారు, హరీష్ కుమార్ అని, కొంత నేర్పించాను. అతను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇష్టంగా నేర్చుకున్నాడా, విసుక్కుంటూ నేర్చుకున్నాడా? కొంత వాళ్ళ ఆలోచనల తీరు ప్రకారము వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఉపాధి కాలంలో ఎట్లుంటుంది ప్రపంచము, నిర్మాణం కొంచెం నేర్పించినాను. భవిష్యత్తులో ఇంకా నేర్పించాలని అనుకుంటున్నాను. ప్రకృతి మనకు సహకరిస్తే నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇందులో మిషన్స్
మీద చేసే వర్క్ ఎక్కువ ఉంటుందా, మీరు చేత్తో చేసే వర్క్ ఎక్కువ ఉంటుందా? మిషన్ చేసే వర్క్ కన్నా చేత్తో చేసేది వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో చేతికున్న లాలిత్యము మిషన్కి ఎప్పుడు ఉండదు. ఈరోజు వచ్చింది, కంప్యూటర్ జ్ఞానములు ప్రపంచాన్ని అంతా నిర్దేశం చేస్తుంది, కమాండింగ్ చేస్తుంది కానీ లేజర్ కిరణాలతో హోల్స్ చేసి లేజర్ కిరణాలతో హోల్ చేసి అద్భుతంగా వాళ్ళకిస్తున్నారు. అంత ఎక్విప్మెంట్ లక్షలు కావాలి. మనమా చిన్న కారు నిర్మాణం చేసేవాళ్ళం. ఆ స్థాయిలో కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ చేసినందుకు ఉన్న తృప్తి మిషన్లో ఎక్కడ వస్తుంది? దాని యొక్క ఆత్మస్థితి, ఆనందము. నా చేతులతో హోల్స్ పెట్టి కడ్డీలు కాల్చి పెట్టేవాడిని నేను. దారాలు కూడా మిషన్లు వేస్తాయి, పాలిష్ కూడా మిషన్లు చేస్తాయి. పాలిష్కి ఒక మనిషిని పెట్టాను, దారాలకు పాలిష్కు. హోల్స్ కడ్డీలు మాత్రమే నిప్పుల మీద కాల్చి పెడుతున్నాను స్టవ్ మీద. ఈ ప్రింటింగ్ కూడా లేజర్ ప్రింటింగ్ వస్తుంది, అది కూడా కాల్చి ప్రింటింగ్ చేస్తున్నాను, అది కూడా కాల్చి వేస్తున్నాను. లేజర్ ఇప్పుడు అందరూ మిషన్ యూజ్ చేస్తున్నారు, బట్ చేతి పనితనము, చేతి యొక్క స్థితి ఉన్నంత మిషన్ మీద నాకు తృప్తి లేదు. పైగా మీకేమో చేత్తో చేయడం తృప్తిగా ఉంది. ఎంత కష్టమైనా కూడా నిర్మాణం అనేది మనసు, హృదయము, ఆత్మ మూడు ఏకమైనప్పుడు ఒక వైవిధ్యమైన కళ ఉత్పన్నం అవుతుంది. అదే వెన్నెల ఫ్లూట్. బ్రహ్మాండం. ఇన్ని వేణువులు చూశాక నా దగ్గర కూడా ఏదన్నా వేణువు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. నీకు ఒకటి వేణువు నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. అది నేను మీరు రావడమే గిఫ్ట్. అది మీ ఔదార్యము, మీ గొప్పతనము. కాకపోతే దాత్రి టీవీ ఒక తెలుగు అడ్డాలో ఒక వెన్నెల వేణువు వికసిస్తూ ఉంది ఈరోజు. భవిష్యత్తులో ఈ వీడియో చూసిన వాళ్ళు వేల మంది నా వెన్నెలమయం వెన్నెల జారుతనము ప్రకృతి ఎంత విప్పారినప్పుడు పక్షులు, జంతువులు, చెట్టు చేమలు, ఫలాలు, పుష్పాలు, అణువులు, రేణువులు ప్రతిదీ కూడా పులకిస్తాయి. వెన్నెల మామూలుగా ఎవరైనా పేపర్ మీద కవిత్వం రాస్తారు, పదాలు, ప్రాసలు, ఎతులు వెతుక్కుంటారు. మీరేమో మాట్లాడడమే కవిత్వంలాగా మాట్లాడుతున్నారు. అది చిన్నప్పటి నుంచి ఆ రేడియో మహత్యము, దాంట్లో చాలా లోతైన పరిజ్ఞానం, భాష పట్ల కేవలం మిమ్మల్ని ఎన్నుకోవడానికి మీ భాష పట్ల మీకున్న ఆ మహాసంకల్పం, దానికి నేను రుణపడే మీకు రుణపడి ఉండాలని మిమ్మల్ని దాత్రి టీవీ మాట. ఎంతో మంది ఉన్నారు, నేను సగటు తెలుగు భాషాభిమానిని, కానీ కొన్ని వేల మంది ఉన్నారు. మీరు చేసే భాష పట్ల మీకున్న అంకిత భావం, దాని పట్ల మీకున్న విశేషమైన కృషికి సదా శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక ఆలోచన వెదురు వేణువై ఈరోజు దాత్రి టీవీ మధుసూదన్ గారికి నేను గిఫ్ట్గా ఇస్తున్నా. బ్రహ్మాండం. అమెరికాలో మధుసూదన్ గారికి నా చేతులతో, ఎందుకంటే ఆయన పుట్టింది పెంచలకోన, పెరిగింది అన్నమయ్య తాలపాక, ఉండేది మహాదేవునికే తన శక్తితో ఇచ్చిన లేపాక్షి అనే ఊర్లో విద్యాభ్యాసం చేయడము, ఈ మూడు కూడా నన్ను ఆకర్షించినాయి. అందుకే నేను నా ప్రస్తుత చరిత్రే కాదు, గత చరిత్ర కూడా మీరంతా తెలుసుకున్నారు. ఎందుకంటే అది తెలుసుకోవడం వల్లనే నేను ఈరోజు మీకు ఇంత ఒక అభిమాన పాత్రగా, మీరు చేసే ప్రతి వీడియోను నేను ఆమూలం కూడా లోతైన స్థితిలో నేను చెప్పాను కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో ఆనంద స్థితిని, గోవింద నామస్మరణలో ఒక ఆత్మ నిక్షేపమైన స్థితిలో మీరు చేసిన వీడియో నాకు ఒక గంట సేపు నిశ్చలమైన స్థితిని ఇవ్వగలుగుతుంది. అయింది, నిశ్చలంగా స్థితి అయింది, జ్ఞానస్థితి. కాబట్టి ఆ స్థితి నేను ఇక్కడ మీకు అందిస్తున్నా. చాలా మీతో మాట్లాడుతుంటే సమయం తెలియదు, కానీ గంటలు చేస్తే ఒకే ఎపిసోడ్లో జనం చూడరు. కాబట్టి ఇప్పుడు కవర్ చేసిన విషయాలు కాకుండా ఇంకొన్ని ఉన్నాయి. మీ పాక శాస్త్ర నైపుణ్యం తెలియడానికి వీలుగా నేనే అక్కడికి వస్తా, అదొకటి. ఇది కాక ప్రకృతికి సంబంధించి ఇంకేదన్నా ఒకటి తర్వాత విడిగా చేద్దాం తప్పనిసరిగా. మీరు చాలా ఓపిక చేసుకుని అడిగి మరి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఇలాగే మీ వేణువు వ్యాపారంగా, కళగా, ఆధ్యాత్మికంగా, తాత్వికంగా 3 పువ్వులు 6 కాయలుగా, ఒక రాగము వేల రాగాలుగా ప్రతిధ్వనించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇది ఈరోజు మల్లికార్జున్ గారితో తెలుగు అడ్డా పాడ్కాస్ట్. మరో విశిష్టమైన అతిథితో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.